Yeah. Look at this beautiful mountain. What we have is one of the oldest mountains in in the Snowdon. Yeah, that's right. So I already googled it about these restaurants, and I thought maybe I'll just give a try once. Oh yes, of course. Yeah. The house is from the time when Columbus found America, Uh-huh. and everything what we have here is from the medieval times, and this Snowdon traditional food. Yeah. And here is my good brother who's gonna say where you can sit. Okay, sounds good. Enjoy. Thank you. My God. You want to eat here? Yeah. ఇది సిటీలోనే చాలా ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ రెస్టారెంట్. మనం అప్స్టేర్స్ కూడా మీదన కూడా ఏదో ఉన్నాయి, ఒకసారి మీదకి వెళ్ళి చూద్దాం. సీటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, అంత కంప్లీట్ వుడ్. ఇది చాలా పురాతనమైన వుడ్లా ఉంది చూడడానికి. లుక్ ఎట్ దిస్. మేము డ్రింక్స్ ఆర్డర్ చేస్తే ఇలాంటి జగ్గుల్లో ఇచ్చారు. మేము ఇంకా గ్లాసులో ఇస్తారేమో అనుకున్నాం, బట్ ఇట్స్ సో గుడ్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ కంప్లీట్లీ. ఏదో ఏన్షియంట్ ఫీలింగ్ వస్తుంది ఇది ఇక్కడ లంచ్ ఆర్డర్ చేసినా ప్లస్ ఏమైనా డ్రింక్స్ ఆర్డర్ చేసినా సరే. ఓకే, స్టార్టర్స్ వచ్చేసాయి. సో ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. లెట్స్ సీ. ఇది ఎగ్స్, ఇవి చాలా స్మాల్ ఎగ్స్, చికెన్ ఎగ్స్ అయితే కాదు, బట్ ఫ్రమ్ డిఫరెంట్ బర్డ్ ఎగ్స్ అనమాట. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి టేస్టెడ్. Okay, you explain that. Okay, we have received the food now. So, what is all we have in this place? Will you translate it? This is millets. Similar to millets, Nordic Okay, millets. and what is this? Cheesecake. Cheesecake, and then next. I don't remember what that is. Okay, and this is the meat. Yeah, It's like deer, so it's deer meat. deer. Hunted. It's a hunted deer meat. Yeah. Okay, like a jinka. Jinka mansam. Okay, that's Okay, good. here is onion jam. Here, Yeah, onion this jam. is the onion jam. Some All right, berries some kind of berries. and pepper sauce, black pepper sauce. All right. Okay, nice. And how about you? What And do you this have? is It. This duck. is the duck. Duck with saffron. Okay. What is saffron in Telugu? Kunkum puvu. Okay. All right. Here is also some Nordic millets. Yeah, millets and Also then. onion jam. Mm-hmm. Here is some ginger potato, Mm-hmm. aloo. Mm. I forgot about the rest. Some veggies. Okay. Let's have it and let's see how it's gonna taste now. Let's get started. మొత్తానికి లంచ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాం. ఇక్కడే మేము లంచ్ చేసిన ప్లేస్, ఓల్డ్ హన్సా is the place. If any one of you are coming to Tallinn, just make sure you try this food. It's a bit expensive, but it's really worth having food here. Anyways, now మనం ఇటువైపు నుంచి వచ్చాం కదా, అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు లెట్స్ ట్రై టు సీ వాట్ ఈస్ ఇన్సైడ్ దిస్ అండ్ దీస్ కార్నర్స్. ఇప్పుడు కొంచెం సన్లైట్ బాగా ఎక్కువ ఉంది. ఒకవేళ నైట్ అయితే లైటింగ్స్ అన్నీ చాలా బాగుంటుందేమో ఏరియా అంతా.
ఇక్కడ చూసారు కదా ఏరియా, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక చర్చ్ ఉంది, అక్కడ ఒక చర్చ్ ఉంది, అండ్ అక్కడ ఒక చర్చ్ ఉంది. ఈ చర్చెస్ చాలా చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాల కింద కట్టిన చర్చిలా ఉన్నాయి చూడడానికి. అండ్ మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఇదంతా ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్. ఐఎమ్ డామ్ షూర్ ఇట్స్ లైక్ అట్లీస్ట్ 300 years ఓల్డ్ బిల్డింగ్స్. అండ్ అది చూస్తే అక్కడంతా న్యూ సిటీ అనమాట. అన్ని కొత్త కొత్త గ్లాస్ బిల్డింగ్స్ అని, న్యూ కన్స్ట్రక్షన్స్ అని కనిపిస్తున్నాయి కదా, అదంతా న్యూ సిటీ. అదర్వైజ్ ఇటువైపు అంతా ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఓల్డ్ సిటీ. ఇదంతా ఒక చూడడానికి ఒక హిల్ ప్లేస్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా అప్పట్లో ఒక కోట, ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజియం కింద అయిపోయింది. లోపలికి కానీ ఒకవేళ వెళ్ళినట్టయితే మనకు అన్ని పురాతన సంబంధించినవన్నీ, లేదా రష్యా యుఎస్ఎస్ఆర్ వార్లోకి సంబంధించిన యుద్ధ యంత్రాలు అన్నీ చూడొచ్చు ఈ మ్యూజియంలో. బట్ ప్రస్తుతానికి మనం అందులోకి వెళ్ళట్లేదు. బట్ జస్ట్ ఎంజాయ్ ద వ్యూ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు మనం ఆ చర్చ్, అదొక చర్చ్ ఉంది, అక్కడికి మనం ఇప్పుడు వెళ్తాం. అది వెళ్ళే ముందు ఇది ఒకసారి చూద్దాం కంప్లీట్గా. ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లోర్ చేసిన మొత్తం సిటీ అంతా, ప్లాన్ అంతా ఇక్కడ ఉంది. 1380లో మొదలైందనమాట ఇది కట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మోడిఫికేషన్స్ ఏవయ్యాయి 1373, and then 1483 again, and then 1710 is the latest changes అనుకుంటా. ఇదంతా సిటీ దట్ మనం ఇప్పటి వరకు తిరిగిన సిటీ అంతా కనిపిస్తుందా? and the same architecture you can see it here. So all the churches that has that round shape on the top are built by Russians. That's like the Eastern Orthodox Church. Okay. And those with the sharp, those with the sharp thing on the top, which are called what? They are either Catholic or Protestant. Oh, okay. So Western Church. Western churches. Okay. This is like the Eastern Yeah. Orthodox type. Yeah. This is Eastern, which has that onion on the top. Yeah, and this is And those are the Western churches, which has that sharp you can edge also on the see the top. difference in their cross, you know? Oh, the cross also has some difference here. Yeah, many differences. Ah, okay. Usually it has just one single lane and then cross, but here there are two different cross. ఈ స్నోలో సిటీ ఎక్స్ప్లోర్ చేయడం అనుకున్నంత ఈజీ అయితే మాత్రం కాదు, చాలా కష్టం. చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ప్లస్ ఈ లొకేషన్ కొత్త లొకేషన్స్ వచ్చినప్పుడల్లా నేను హ్యాండ్ గ్లౌజెస్ తీసి కెమెరా టర్న్ ఆన్ చేసినప్పుడల్లా మొత్తం ఫింగర్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. జస్ట్ ఇన్ 2 seconds ఫింగర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. లెట్స్ సీ. ఏంటంటే దీన్ని గ్లాగీ అంటారు అనమాట. ఇది వింటర్ డ్రింక్, స్పెషలీ ఓన్లీ వింటర్ టైంలోనే ఇది అవైలబుల్ ఉంటుంది. ఇది some kind of fruit juice and then some dry fruits also added in it. It tastes really good and it's very hot also. సో వెళ్ళిపోయే ముందు ఒకసారి ఈ సిటీ మార్కెట్ అంతా కవర్ చేద్దాం. ఇక్కడ ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఫుడ్, ఇట్ లుక్స్ సో యమ్. ఓ సుషి. ఇదంతా మార్కెట్ స్క్వేర్. ఇక్కడ ఈ ప్రతి స్టాల్లో కూడా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. వెరీ హెల్దీ అండ్ సేఫ్ యాజ్ వెల్. ఓకే, చాలా వేడిగా ఉన్నాయి అన్నీ కూడా. ఈ చల్లని వాతావరణంలో వేడిగా ఫుడ్ తింటే
ఆ మజాయే వేరు. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, అన్నీ ఒకసారి అలా కవర్ చేసి అక్కడ నుంచి వీ కెన్ గో బ్యాక్ హోమ్. ఇది కూడా ప్రస్తుతానికైతే టైం జస్ట్ 3:30 అయింది, 4 అవుతుంది ఆల్మోస్ట్, బట్ ఆల్రెడీ చీకటి అయిపోతుంది ఇక్కడ. సో ఇదంతా వులెన్ స్టఫ్, ఐ థింక్ బాగా ప్యూర్ వులెన్ లా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. చాలామంది ఇక్కడ ఎగబడుతున్నారు చూస్తుంటే. వావ్, ఐ మీన్ ఐ వుడ్ సే ఎన్నిసార్లు వచ్చినా అదే ఇందాక చెప్పినట్టు, ఎన్నిసార్లు వచ్చినా ఈ ఏరియాకి ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ప్రతి సీజన్లో కూడా, ప్రతి వింటర్లో ఈ ఏరియాస్ మొత్తం, ఈ స్టోల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మారుస్తుంటారు. అదేంటంటే ఎప్పుడు వచ్చినా సరే మీకు కొత్తగా అనిపిస్తుంది, ఎప్పుడు మీకు బోర్ అనే ఫీలింగే అసలు రాదు ఇక్కడ. వావ్, బాగుంది, చాలా బాగుంది. ఇంకా క్రిస్మస్ ట్రీస్ని ఇంకా తీయలేదు, ఆ వైబ్ ఇంకా ఉంది ఇక్కడ. ఐ డోంట్ థింక్ దే విల్ రిమూవ్ ఇట్ రైట్ నౌ అంటిల్ వింటర్ గోస్ అవే. ఇదే స్క్వేర్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. ఈ రోజు ఎందుకో ఫర్ సమ్ రీజన్స్ ఇట్స్ క్లోజ్. యూ సీ దట్ దేర్ ఇస్ మహారాజ్ ఇండియన్ రెస్టారెంట్, బట్ అది ప్రస్తుతానికి అయితే క్లోజ్ అయిపోయి ఉందన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి ఇండియన్ ఫుడ్ బోన్ చేసాం. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ అగైన్ ఇక్కడ కూడా గ్లోగి ఉంది. ఏవో డిఫరెంట్ డిఫరెంట్ రష్యన్ ఫుడ్స్లో ఉన్నాయి ఇవన్నీ. సో మీకు ఇప్పటి వరకు ఈ జర్నీ బాగా నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ జర్నీ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో లైక్, షేర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. మార్కెట్స్ ఇంతవరకు బాగా ఎంజాయ్ చేసా. ఐ థింక్ నౌ ఇట్స్ టైమ్ టు హెడ్ బ్యాక్ టు ది క్రూజ్. మాకు 6 o'clock మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇక్కడ 6 o'clock బయలుదేరితే అండ్ దెన్ వీ విల్ రీచ్ హెల్సింకి బై 9:30 అరౌండ్. సో అంటిల్ నెక్స్ట్ టైం, మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసేటట్టుగా చూపిస్తా. ప్రస్తుతానికి ఇది వింటర్ సీజన్లో టాలిన్లో వైబ్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ సమ్మర్లో కానీ వచ్చినట్టయితే సమ్మర్ వైబ్ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్. దిస్ వే. ఓకే గైస్, టెర్మినల్కి అయితే వచ్చేసాం. ఇంక ఇప్పుడు మాది 18:30కి హెల్సింకికి వెళ్ళే క్రూజ్ వస్తుంది. సో అప్పటి వరకు వీ కెన్ వెయిట్. వీ స్టిల్ హ్యావ్ 1 hour టైం. ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోతున్నాం. హెల్సింకి దగ్గరలో ఉన్నాం. ఇంకా క్రూజ్ కూడా ఆల్మోస్ట్ మొదలయ్యి 2 hours అయిపోయింది. ఇంకొక 30 minutes ట్రావెల్ చేస్తే హెల్సింకికి రీచ్ అయిపోతాం. సో ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? ఒకవేళ బాగుందంటే అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ వాల్యుబుల్. బాయ్. సో మీకు ఇప్పటి వరకు ఈ జర్నీ బాగా నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ జర్నీ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో లైక్, షేర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.